పని చేసి ప్రజావాణి దగ్గర కూర్చోబెడతారు కదా, అవన్నీ ఫ్లెక్సీలు అన్ని ఇక్కడ పెట్టేసి ప్రజావాణి పోతామన్నారు కదా, ప్రజావాణి పంపిస్తా పని అన్ని అడబెట్టే కర్రల కూడా తీసుకురావద్దు, ఫ్లెక్సీలు అన్ని అది తీసేయండి. ఏదైతే ఉన్నదో ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో చెప్పినామా సార్ అంటే సైలెంట్ గా ఉన్నానమ్మా మీరు అక్కడ వెళ్ళిన తర్వాత. ప్రజావాణి దగ్గర ఎంత ప్లేస్ ఉంటే అంత మందిని హాల్లో కాలేజ్ మొత్తానికి ఉంటే మొత్తం కూర్చుంటారు. ఒకవేళ తక్కువ మంది ప్లేస్ ఉంటే తక్కువ ప్రజావాణికి నేను ఆలోచిస్తాను. వెళ్ళిపోండి ప్రజావాణి హాల్లో కూర్చోబెట్టించి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోండి, హాల్లో కూర్చోబెట్టి పండు రాదు జిరాక్స్ కాపీ తెమ్మని ఒకటి ఎవరు వాళ్ళు ఇండివిజువల్ పంపేయండి, కొంతమంది పంపేయండి, అందరినీ హాల్లో కూర్చోబెట్టిస్తారు. థ్యాంక్ యూ సార్. కొంచెం మందిని ఆపమ్మా, మళ్ళీ వీళ్ళు పోయినాక మళ్ళీ కొంతమంది పంపిద్దాం. ఆడ హాల్లో ఎట్లా వేకేట్ అయితే అట్లా పంపిస్తుంటా. కొంచెం మందిని ఆపు. కొంచెం ఇంకా కొంచెం మందిని ఆపండి. ఆడ ప్లేస్ని బట్టి మళ్ళీ నీకు ఫోన్ చేస్తా, నాకు కూర్చున్నా వాళ్ళని పంపి. మిమ్మల్ని కూడా పంపిస్తాం. సైడ్ ఇవ్వండి. తీసుకురావద్దు అని చెప్తున్నాయి అంతే, ముచ్చట ఆడవద్దు. ఇక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళండి. రిజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఓవర్ స్మార్ట్ ఏది ఇక్కడ వచ్చి వీళ్ళు ఎన్ని తిరిగినా కానీ నువ్వు కాదా, వాళ్ళు చేస్తారు పై వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నీళ్ళకి అందరికి ఫైల్ ఇస్తారా? వెళ్ళు, ఫైల్ తీసుకొని నా దగ్గర పర్సనల్గా ఫైల్ ఇవ్వండి. తర్వాత నీ దగ్గర పెట్టుకుంటారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇంకా ప్రొసీజర్ ఉంటుంది, సెక్షన్లు ఇవ్వాలి, సూపర్ నుంచి రావాలి, ప్రజావాణిలో ఫైల్ తీసుకొని నాకు అది సెక్షన్లో ఇవ్వాలి, సూపర్ నుంచి మాకు రావాలి, ఇవన్నీ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ ఫైల్ తీసుకురావద్దు, నీ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. వస్తే అది చేయదు, పొరపాటు అని చెప్తున్నా. నువ్వు ఆఫీస్ ఫైల్ నువ్వు తీసుకొస్తున్నాయా? నువ్వు చెప్పేది ఆఫీస్ ఫైల్ నువ్వు పట్టుకొని వస్తున్నాడు ప్రవేశ్ గారు, తప్పు కదా కాదు చెప్పు. ఫైల్ లేకపోతే కంప్లైంట్ ఇవ్వండి, ఎవడు మిస్ప్లేస్ చేస్తే వాడి మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ నువ్వు చేతిలో తీసుకోవద్దు, అట్లా పద్ధతి అది కాదు. సరే చూస్తాం, అది చూసి ఒకవేళ కరెక్ట్ ఉంటే డిస్పోజ్ చేస్తాం. మీరు వెళ్ళండి, కరెక్ట్ ఉంటే డిస్పోజ్ చేస్తాం, వెళ్ళండి. చెప్పమ్మా. నాదర్గుల్లో ఉన్నటువంటి 613 సర్వే నెంబర్ సంబంధించి నాదర్గుల్ భూములకు సంబంధించి సార్ ఇది 373 acres 613 సర్వే నెంబర్.
దాంట్లో సేద్యం చేస్తున్న మేమందరం రైతులం సార్. అది ఆ చుట్టూ బ్లూ షీట్స్ వేసేసి వ్యవసాయం చేయకుండా అక్కడ రీసెంట్గా లచ్చమ్మకుంటను హైడ్రా ఫెన్సింగ్ చేసేసి అంతా చేసిన తర్వాత కూడా స్టిల్ అది ప్రైవేట్ కబ్జాదారుల చేతుల్లోనే హ్యాండ్ ఓవర్లోనే ఉంది సార్. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ అంతా బలహీన వర్గాలు ఉన్నారు సార్. వారందరికి సంబంధించినటువంటి హక్కులు కూడా అక్కడ కల రాస్తున్నారు. వారికి మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి అక్కడ ఉన్న రైతులందరి మీద పట్టాలు వచ్చే ప్రయత్నం చేయండి సార్. అది మా విజయం. మీ నోటీసులో ఉందా సార్ ఇది? నోటీసులో ఉందా ఇది? ఇది మీ నోటీసులో ఉందా సార్? జనరల్ కాదు సార్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు రిజిస్ట్రార్కి రాశారు కదా, ప్రోబిటెడ్ లిస్టు ఇమూవబుల్ ప్రాపర్టీస్ అని. ఇమూవబుల్ ప్రాపర్టీస్లో రంగారెడ్డి బాలాపూర్ మండల్ నాదర్గుల్ 613 సర్వే నెంబర్ 373 ఎకరాలు రివర్ ఎన్నుకుంటారు. కాదు సార్, ఇప్పుడు అధికారులే మిస్టేక్ ఇష్యూ టేకప్ చేయకపోతే ఎట్లా సార్? ఎప్పుడు చూస్తారు సార్? 82 రోజుల నుంచి వాళ్ళు దీక్షలు చేస్తున్నారు సార్. ఇట్లాంటి రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇది కామన్ డైలాగ్ సార్. వి విల్ ఎగ్జామిన్ అన్నది కామన్ డైలాగ్. చాలా రోజుల నుంచి ఏం అవుతలేదండి. మీరు చెప్పండి మరి ఏం చేస్తారో చెప్పండి. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తారు సార్? ఆగమ్మను ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తారు? మా క్వశ్చన్స్ మేము రేజ్ చేస్తున్నాం సార్. 80 ఎవరికి చేయాలి మరి? ఎప్పుడు అది కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఇచ్చినారు కదా సార్. అంటే మరి మీకు ఇన్ని రోజులు మీ ఇక్కడ బ్లూ షీట్లు నాటింది కబ్జా చేసింది కనబడతలేదా సార్? కాదు సార్, బ్లూ షీట్లు నాటి లోపల హైడ్రా ఫెన్సింగ్ వేస్తుంది. మరి చెరువుకి వెళ్ళడం బయట ఉన్న బ్లూ షీట్లు తీయాలి కదా. కలెక్టర్ రండి సార్, మా పొలాలకు రండి, వచ్చి చూడండి మా పొలాలకు వచ్చి అక్కడ అన్ని గులగొట్టండి. మేము విత్తనాలు మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టండి సార్. దీని మీద అపోజిషన్ లీడర్స్ ప్రెస్ మీట్ పెట్టారు. కలెక్టర్ దృష్టికి ఇంకా రాకపోతే ఎట్లా? వి విల్ ఎగ్జామిన్ అంటే ఎట్లా సార్? రిప్రజెంటేషన్ ఇవ్వకముందే మీకు తెలియాలి కదా సార్. ఆల్రెడీ కలెక్టర్ని కలిసినారు వీళ్ళు ఇంతకు ముందు. ప్రజావాణి కదా సార్, ఇది కలెక్టరేట్ ఆఫీసే కదా సార్. ప్రజావాణి కంప్లైంట్ మాత్రం చాలా ఉన్నాయి సార్. పాదయాత్రతో వచ్చినాం సార్. మేము రీసెంట్ గా సార్ ఇదే విషయం అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ మా మీద క్రిమినల్ కేసు బుక్ చేసింది సార్. అది మరి అన్యాయం మా మీద. ఎన్నిసార్లు వచ్చినాం సార్ మేము. రిప్రజెంటేషన్ ఇచ్చారు, మేము పుటప్ చేయిస్తామని చెప్తున్నాను. రండి, వచ్చి ఆ రేకులు తొలగించండి. ఆ రేకులు తొలగించండి, మాకు సహాయం చేయండి. ఎన్ని రోజుల్లోగా పరిష్కారం ఉంటుంది సార్? ఎన్ని రోజుల్లోగా యాక్షన్ లోకి వెళ్తారు మీరు? నేను చెప్పలేనండి మీకు రోజులు కట్ ఆఫ్ డేట్లు నేను చెప్పలేను మీకు. మరి ఎప్పుడు చెప్తారు? ఐ కాంట్ ఆన్సర్ యూ. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు చైర్ లో కూర్చొని. యూ షుడ్ నాట్ ఇంటరాగేట్ మీ. మీరు ఇంటరాగేట్ చేయట్లేదు నేను. మరి ఇదేంటి సార్? కలెక్టర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్న తర్వాత ఎట్లా మూవ్ అవుతుంది? ఎట్లా ఇంటరాగేట్ అని ఎందుకు అనుకుంటున్నారు సార్? అరే 80 రోజులుగా రైతులు రోడ్ల మీద ఉన్నారు సార్. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, మేము ఎగ్జామిన్ చేస్తాం. అరే ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర. మీరు ఇచ్చిన ఆర్డర్ని మీరు ఫాలో అవ్వండి అంటున్నాం మేము సార్. మీరు ఇచ్చిన ఆర్డర్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నాం మేము. బ్లూ షీట్లు తీసేయండి సార్. ఫస్ట్ అయితే బ్లూ షీట్లు తీయండి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, ఆ భూమి రైతులదా కాదా తర్వాత తెలుద్దాం, కానీ ఫస్ట్ ఆ బ్లూ షీట్లు తీసేయండి సార్. ఫస్ట్ ఆ బ్లూ షీట్లు తీయించండి. థ్యాంక్ యూ. నిన్ను కలవనీకే గిట్ల పోలీసులు అడ్డగిస్తారు. నీ దగ్గరికి ఆరోగ్యం కాదు సార్. ఇది 12 కిలోమీటర్ పాదయాత్ర చేస్తే మేము ఎగ్జామిన్ చేస్తామంటే అర్థం ఏమి సార్? మొత్తం అధికారులు మొత్తం ఇట్లా చేశారు సార్. అట్లే ఉంటుందమ్మా. ఆ భూములు కాపాడిన వాళ్ళు మా సైన లేదా? అంతా మీరే కాపాడిరా? 12 కిలోమీటర్ పాదయాత్ర చేసి 4-5 గంటలు నడిచి వస్తే ఎగ్జామిన్ చేస్తామండి. సార్ మా అప్లికేషన్స్ అన్ని ఉన్నాయి. అదే చెప్పుడు తప్పండి. వెరిఫై చేసుడే అంతే.
అది పక్క పడేస్తారు ఇప్పుడు ఇచ్చింది కూడా. రావు ఓవర్లే కూడా మేమే తీసేస్తాం ఇక అంతే మనమే ఉడికి పడుతున్నాం ఇది అన్ని అది తీసేయకపోతే ఈ పేపర్ ఉంది అది చూపిద్దాం ఎవరు వస్తారో చూద్దాం టైం ఉంటుంది నువ్వు వచ్చేసి మేము ఇచ్చేస్తాం అదే పని చేద్దాం చెప్తే నాకు కూడా అదే పని చేద్దాం ఇది న్యాయం అనేది ఉండదు ఇక మాకు కావాలి పోరాడదాం ఖబర్దార్ కబ్జా కోరులారా ఖబర్దార్ కబ్జా కోరులారా మా భూములు మా భూములు జై తెలంగాణ జై తెలంగాణ. సో చివరగా లోపల కలెక్టర్ని కలిసి వచ్చిన తర్వాత సో ఈ నాదర్గుల్ రైతులందరం మళ్ళీ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ముందు మీకు కనబడుతున్నాం. సో లోపల ఎంత రెక్లెస్ సమాధానం ఉందంటే ఆయన అడిషనల్ కలెక్టర్ అట, మరి జీతం అయితే మేమే ఇస్తున్నాం సార్, మీకు ప్రశాంతంగా కూర్చున్నారు ఏసీ రూముల్లో, ప్రజలు ఇచ్చే అప్లికేషన్లు తీసుకుంటున్నారు, సంతకం పెడుతున్నారు, వీళ్ళు ఎగ్జామ్ అంటున్నారు, అవతల పడేస్తున్నారు చెత్తబుట్టలు. మరి ప్రజావాణిలు దేనికి పెడుతున్నారు? మీకు కనీసం సమాధానం చెప్పే ఓపిక కూడా లేదు. కలెక్టర్ చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని 22A కింద పెట్టిండు. 373 ఎకరాలు 22 గుంటలు. మరి ప్రోబిటెడ్ లిస్ట్లో ఇదే కలెక్టర్ నారాయణ రెడ్డి పెట్టిన ప్రాపర్టీ భూమి అంతా కూడా బ్లూ షీట్, ఎట్లా చుట్టూ బ్లూ షీట్లు ఉంటాయి? రీసెంట్గా హైడ్రా లోపల చెరువు ఉందని ఫెన్సింగ్ వేస్తుంది, బ్లూ షీట్లు ఫెన్సింగ్ నాటుతుంది. మరి ఆ చెరువుకు పోవడానికి దారేది? చుట్టూ ఉన్న బ్లూ షీట్లు ఎందుకు తీయరు? ఎవడి కోహినూరు అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవడున్నాడు వీడి వెనకాల? అన్ని పార్టీలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పెద్ద పోరాటమే జరుగుతుంది. మళ్ళీ ఆ బ్లూ షీట్లు వీళ్ళే, గ్రామ ప్రజలే మొత్తం దాని మీద వాడి తీసేసేంత వరకు తెచ్చుకోకండి. అధికారులు బాధ్యులవుతారు, కలెక్టర్ బాధ్యులవుతారు. నారాయణ రెడ్డి గారు అమయ్ కుమార్ లాగా చేయకండి దయచేసి. అమయ్ కుమార్ ఇక్కడ ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అమయ్ కుమార్ లాగా మీరు చేసి నారాయణ రెడ్డి కూడా అమయ్ కుమారే అనుకునే పరిస్థితి వస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీకు ఒక మాయని మచ్చలాగా ఎప్పటికీ నిలబడి ఉంటుంది. సో ఈ 373 ఎకరాల భూమి పరిష్కరించి రైతులకు ఇచ్చిర్రు అనుకోండి, మీరు మీ పేరుని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి తక్షణం ఆ రైతులకు సంబంధించిన భూమి వాళ్ళకి రావాల్సిందే. అండ్ దాంతోపాటు అందులో ఉన్న చెరువును రక్షించాల్సిందే. అందులో లింగమయ్య గుట్ట జాతర ఏదైతే ఉందో ఆ జాతర ప్రతి సంవత్సరం మళ్ళీ జరగాల్సిందే. ఈ కబ్జా కోర్లందరిని అక్కడి నుంచి పంపించేయాల్సిందే. రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటే మళ్ళీ గవర్నమెంట్లో వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారు, లేకపోతే అంతే సంగతి. ఇక్కడున్న కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్ కోటేసారు. బీఆర్ఎస్ ఇప్పుడు అపోజిషన్లో ఉంది. మరి అపోజిషన్ లీడర్ అయిన ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎందుకు మాట్లాడదు? ఈ అంశాన్ని లేవనెత్తిన హరీష్ రావు ఎక్కడ పోయిండు? ప్రెస్ మీట్ పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? సో ఇవన్నీ అంశాల మీద మనం భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ మళ్ళీ అక్కడ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంది. 82 రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తూ, వంటావార్పులు చేస్తూ వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యేదాకా పార్టీలు తెచ్చుకోకూడదు. తక్షణమే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.